మన పథకాల గొట్టనాలి సూపర్ పాలన టీవీ నుండి సాలూరు శంకర్రావు మాట్లాడుతున్నాండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే పొద్దున్నే మీటింగ్లు ఎట్టి మైకులు అట్టుకుని మక్కలు ఎరగదంతా అంటూ చెప్తాడు మరత కాజా డైలాగులు. మరి మా పటేలకు మా కంసద్దేసి హైదరాబాద్ చెక్కేస్తారు గౌరవ ఉప మంత్రి వర్యులు. ఇక తమ సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఒక వర్గాన్ని బహిష్కరించబడి చోటు చేసుకున్న ఘటన ఇక ఆనాడు వచ్చి ఎంతమంది మక్కలు ఎరగదీసావో చెప్పు అంటూ ప్రజలు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు చెప్పన్నా. మరో పక్క ఎంతో మందికి నీడనిచ్చే పచ్చని చెట్లను నరికి పక్కనేస్తున్న వైనం మరి పర్యావరణ పరిరక్షక మంత్రి అయ్యుండి వాళ్ళ మక్కలు ఎరగదీయకుండా సాఫీగా చూస్తున్నావా చోద్యం. ఇక 14 మంది 6 నెలలు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరి ఆ నిందితుల యొక్క మక్కలు ఎరగదీయకుండా మూవీ షూటింగ్స్ లో బిజీ ఉన్నావా ధర్మరక్షక సేన అంటే అది. ఇక ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే 4 రోజులకోసారి ఓ రేప్ కేసు ఫైల్ అవుతుంది మన రాష్ట్రంలో. మరి తమరు ఎంతమంది మక్కలు ఎరగదీశారో చెప్పగలరా ఇలాంటి నేరాలు చేస్తున్న నిందితుల్లో. ఇక ఈ కూటమి తరపు కాటమరాయుడు మాటలు రాయడే గాని మాట మీద నిలబడే నికాసైన నాయకుడు కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి.